మెదక్ జిల్లా శివాయిపల్లిలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చంద్రం, అదేవిధంగా ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ డ్రోన్ల ద్వారా వరి పంటలో నానో యూరియా పిచికారీపై క్షేత్ర పర్యటన ప్రదర్శన నిర్వహించారు. ఇక వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గి మంచి దిగుబడి పెరుగుతుందని రాజనారాయణ తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రాథమికంగా ఇఫ్కో సంస్థ సహాయంతోనే తక్కువ ధరలో రైతులకు డ్రోన్ల ద్వారా వివిధ రకాల ఎరువులను, పురుగు మందులను, తెగుళ్ల మందులను పిచికారీ చేసే సౌలభ్యాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ సేవలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు శివాయపల్లి గ్రామంలో డ్రోన్ యొక్క పనితీరుపై పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గత సీజన్లోనే ఇఫ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్ను మన ప్రాథమిక సహకార సంఘం రామాయంపేటకు అందించడం జరిగింది. గత సంవత్సరం దాదాపుగా 170 ఎకరాల్లో రైతులకు సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని తక్కువ సమయంలో, తక్కువ శ్రమతోని, తక్కువ పురుగు మందుల మోతాదుతో రైతులు అతి సులభంగా మనం డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతుల్లో పిచికారీ చేసినప్పుడు రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పురుగు మందులు పైన పడడం ద్వారా దాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఈ డ్రోన్ను అందుబాటులో ఉంచడం జరిగింది. రామాయంపేట మరియు పరిసర మండల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రోన్ యొక్క పనితీరుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్